ఉపరితల ఆవర్తనంతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 48 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో బల్దీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటు పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. ఉపరితల ఆవర్తనం కారణంగా మరో 48 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో బల్దీ అధికారులు అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఉన్నారు. మరోవైపు గత 2 రోజుల నుంచి హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలకి హైదరాబాద్ సిటీ అంతా కూడా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే ఆయా జలమయం అయినటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వాటర్ ల్యాకింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి ఇమీడియట్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది అక్కడికి రష్ కావడం జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. మరోవైపు 2 రోజుల పాటు ఈ యొక్క వాతావరణంలో సమూల మార్పులు కొనసాగే అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వరకు వర్షాలు పడే వర్ష సూచన ఉన్నటువంటి కారణంగానే ఇప్పటికే అధికారులందరూ కూడా రెడీ అయిపోతున్నారు. ఎక్కడైతే దాదాపు ఇప్పటికే 150కి పైగా వాటర్ ల్యాకింగ్స్ని సిటీ మొత్తంలో గుర్తించారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నిమిషాల్లోనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ రష్ కావడానికి అక్కడి పరిస్థితిని పూర్తి స్థాయిలో రెక్టిఫై చేయడానికి ఇప్పటికే సిబ్బంది రెడీ అయిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ట్రాఫిక్కి అత్యంత సమస్యగా వర్షం పడే సమయంలో ఏర్పడే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. అట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే అవసరం ఉంటేనే రోడ్లపైకి రావాలి అనేటువంటి విషయాలను కూడా ట్రాఫిక్ సిబ్బంది సూచిస్తున్నారు. మరోవైపు ప్రధానంగా సమస్యగా ఉన్నటువంటి ఇరుకుగా ఉన్నటువంటి కాలనీలు కావచ్చు, లోయర్ ఏరియాస్ ఎక్కడైతే కాలనీలుగా ఉన్నాయో ఆయా ఏరియాస్లో వెళ్ళే క్రమంలో తమ వంతు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి విషయాలను నిపుణులు చెప్తూ ఉన్నారు. ట్రాఫిక్కి ఎక్కడైతే మెయిన్గా ప్రాబ్లమేటిక్గా ఉంటుందో కేవలం ట్రాఫిక్ పోలీసులే కాదు, 2 రోజుల నుంచి కురిసినటువంటి వర్షానికి మొన్న లాస్ట్ 2 డేస్ కురిసినటువంటి వర్షానికి మాత్రం అర్ధరాత్రి ఏకంగా లా అండ్ ఆర్డర్ పోలీసులే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. డిపార్ట్మెంట్కి అతీతంగా పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యను రెక్టిఫై చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పుడు మాత్రం కాస్త కుదుట పడింది. కానీ కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ స్పష్టం చేసింది మరో 48 గంటల పాటు తేలిక నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయనేటువంటి విషయాలను వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పటికే బల్దీ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ పోలీసులు అంతా కూడా సమీక్షించుకుంటున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది కూడా ఏ విధంగా రష్ కావాలి, ఎక్కడ రెస్క్యూ ఆపరేషన్ని చేపట్టాలి, ఎక్కడైతే ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి సమీపంలోనే తమ రష్ కావడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయడానికి రెడీగా ఉంటున్నామనేటువంటి విషయాలు చెప్తున్నారు. కానీ ఇక 2 రోజుల పాటు కురిసే అవకాశాలు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాన్ని నగరవాసులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అవసరం ఉంటే ఎసెన్షియల్ ఉంటేనే రోడ్లపైకి బయటికి రావాలి అనేటువంటి విషయాలను కూడా ట్రాఫిక్ సిబ్బంది, బల్దీ అధికారులు కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో కలిసి షరీఫ్, E6 న్యూస్, హైదరాబాద్.